నమస్తే డీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నిమ్మల. అల్లోపతితో పాటు ఆయుర్వేద వైద్యం కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడి. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నాయకులు వరవలేక విమర్శలు చేస్తున్నారు. మండిపడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా హిందూ ధర్మాన్ని, ఆలయ పవిత్రతను మంట కలుపుతున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి. హైదరాబాద్లో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి ఆవరణలో నూతనంగా 30 లక్షలతో నిర్మించి తలపెట్టిన ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ధ్యేయంతో అల్లోపతితో పాటు ఆయుర్వేద వైద్యం కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముందుగా ఎస్ఆర్పేటలోని ఎస్సీ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు, కొత్త కుళాయి చెరువు పటిష్ట పనులు, బ్రాడీపేటలోని తూర్పుకాపు కళ్యాణ అభివృద్ధి పనులను పరిశీలించారు. పోడూరు మండలం జునూరులోని మంత్రి 30 లక్షలతో నిర్మించనున్న ఆయుర్వేద డిస్పెన్సరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలోనే మీరు చూస్తూ ఉన్నారు. పర్టికులర్గా మన పాలకుల నియోజకవర్గంలో కూడా ఒక పక్కన 12,60 లక్షల ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను ప్రతి వారం కూడా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళడం కానీ, దాంతోపాటుగా ఆ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా సుందరంగా ఉండాలి, పేదలు వచ్చినా కూడా అది ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్గా ఉండాలని 1,50 లక్షల ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ తోటి అక్కడ బ్యూటిఫికేషన్ చేయడం కానీ, అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నామని చెప్తే డయాలసిస్ కేంద్రం వచ్చినటువంటి 6 నెలల్లోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు చూస్తే మరి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈవేళ ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా వైద్యం పొందడానికి ఆయుర్వేదం కూడా ఒక మార్గంగా ఈరోజు ప్రజలు చూస్తున్నారనేటువంటి ఆలోచనతో అటువంటి ఆయుర్వేద మెడిసిన్ కూడా సంబంధించినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక ఆయుర్వేద డిస్పెన్సరీ, అదేవిధంగా ఈరోజు జున్నూరు గ్రామంలో కూడా ఇక్కడ కూడా ఒక 30 లక్షల రూపాయలకి ఇక్కడ ఒక ఆయుర్వేద డిస్పెన్సరీ ఈరోజు మొదటి విడతగా ఇక్కడ నిధులు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం నల్లూరు పెనానదిపై వంతెన కల్లుకుంట నుంచి పెదగులుపల్లి వరకు తారోడ్డు పనులు పూర్తి చేసిన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో రహదారులను ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి గ్రామాలకు సరైన రోడ్డు లేక రాకపోకల విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం గుర్తించిందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి లక్ష్యంగా పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో 2 నెలల కాలంలోనే శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసిన వైసీపీ నాయకులు వరవలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 నెలల్లోనే పెనానదిపై వంతెన నిర్మాణం పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాట చెప్పామో మరి ఒక్కొక్కటిగా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధిలో అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. అదేవిధంగా మా సత్యసాయి జిల్లా మరి మా పెనుకొండ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు రొద్దం మండలంలోని నల్లూరు పంచాయతీలో కొన్ని సంవత్సరాలుగా మరి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే పెన్నా నది పారుతుంది, పెన్నా నది ఫ్లో అయినప్పుడు ఇక్కడ వచ్చిపోవటానికి విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు,
మరి ఏ విధంగా అయినా మా కనెక్టివిటీనే లేదు. నేను కళ్ళారా చూశాను. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడడం కూడా చూసాం. మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి 4,40 రూపాయలతో బ్రిడ్జ్ పూర్తి చేసి నల్లూరు ప్రజలకు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అతి తక్కువ కాలంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినా మరి రోడ్డు వేయక ఇబ్బంది పడుతున్నా కూడా సుమారుగా 70 కోట్ల రూపాయలతో మొత్తం పనులు కూడా పూర్తి చేశాం. మరింత 50 కోట్ల రూపాయలతో సాస్కీ కావచ్చు, మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ఆర్ఎంబీ కావచ్చు, మరి మిగతావి కూడా దగ్గరలోనే పూర్తి చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము క్లారిటీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే, నియోజకవర్గ వ్యాప్తంగా అయినా సరే, మండల స్థాయిలో అయినా సరే మేము చేస్తున్న అభివృద్ధి చర్చించడానికి ఎవరైనా సిద్ధమైతే రావటానికి మరి ప్లేస్ డిసైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పినా సరే, మేము చెప్పినా సరే కొంతమంది వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వారు అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. అతి తక్కువ కాలంలోనే మరి మరి అమృత్ కింద కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ఆర్ఎంబీ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, దగ్గరలోనే హౌసింగ్ కూడా ఇవ్వబోతున్నాం. మరి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మాట చెప్పిన ప్రకారం సూపర్ 6 పథకాలు అమలుపరిచామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే మరి నల్లూరు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఘన స్వాగతం పలికారన్న విషయం కూడా ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. దేవాదాయ శాఖ ఆధీనంలోని భూములను, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకి ఇవ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 15 చూస్తుంటే ధార్మిక సంస్థల ముసుగులో విలువైన భూములను టీడీపీ నాయకులకు పప్పు బెల్లాలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుగుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. దరఖాస్తు చేస్తే చాలు భూములు ఎలా ఇస్తారని సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను ప్రమోట్ చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ లో ఇలాంటి నిర్ణయాన్ని ఎలా ఆమోదిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15ను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జీవో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ, సత్రాలు కానీ, ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. 4,67,000 ఎకరాలు. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అప్పనంగా 99 పైసలకో లేదంటే రూపాయికో లేదంటే ₹1 లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. దీని ద్వారా మామూలుగా అయితే
కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాలి. ఎందుకంటే లీజుకు ఒక ధర ఫిక్స్ చేసి ఏదైతే వేలం పెడితే ఆ వేలం ద్వారా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా నిన్న జీవో నెంబర్ 15ని ఇవ్వటం జరిగింది. ఇదే దారుణమైనటువంటి సంఘటన. దీనికి మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా అధికార రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 350 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం, మార్కెట్ విలువ చూసుకుంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే టీవీ మసాలా చైర్మన్, ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు సంయుక్తంగా ఇద్దరు కలిసి కుమ్మక్కై 3 అంచెల విధానంలో దాన్ని మ్యానిపులేట్ చేసి 350 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ఏదైతే దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. కాకినాడలో ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ టి పావని నరేంద్ర మాట్లాడుతూ ప్రజలకి, విద్యార్థులకి సంక్రాంతి విశిష్టతను తెలియజేశారు. సాంప్రదాయ నృత్యాలు, పాటల పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాట ప్రదర్శన నిర్వహించి సంబరాలను అమరాన్ని అంటే విధంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ తాడి నరేంద్ర కుమార్, అగస్త్య శర్మ కుమారి, రమేష్, జగదీష్, సుశీల్, సత్యానందం విద్యార్థులు పాల్గొన్నారు. కాకుండా ఈ పండుగ బర్మా, థాయిలాండ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా వారి సంస్కృతి సాంప్రదాయాలను బట్టి ఆచరిస్తూ ఉంటారు. ఈ పండుగను మనం 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం. మొదటి రోజు భోగి. ఈ రోజు అభ్యంగన స్నానం చేయడం, పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం వంటి ఆచార వ్యవహారాలు జరుపుతూ ఉంటాం. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ వదిలేసి మన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాలనే దానికి దీన్ని చిహ్నంగా చెప్తూ ఉంటారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి పొంగలి వంటి తీపి పదార్థాలను, అనేక పిండి వంటలను తయారు చేసి కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం చేస్తూ ఉంటారు. అంటే కష్ట నష్టాలు లేదా సుఖ సంతోషాలు అన్నింటిలోని కూడా కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలనే దానికి దీన్ని ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఇక మూడవ రోజు కర్మ. ఈ రోజున ప్రకృతిని పూజించడం, వనభోజనాలు చేయడం చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అంటే ప్రకృతి మన జీవితంలో ఎంతగా మమేకమైపోయింది, మనం ప్రకృతి పైన ఎంతగా ఆధారపడి ఉన్నాము అనేది ఈ పండుగ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కలంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున రైతులు తమకు సంవత్సరం అంతా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఎద్దులను పూజించడానికి ఈ పండుగ పూర్తవుతుంది. అంటే భారతీయ సంస్కృతిలో పశుపక్షులకు కూడా ఎంతటి విశిష్టత ఉంది, ఎంత గౌరవం ఉంది అనేది మనకి ఈ పండుగ ద్వారా తెలుస్తుంది. అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు మొదలైనవి ఈ పండుగలో ప్రత్యేక విశిష్టతగా నిలుస్తూ ఉంటాయి. మనం ఈ పండుగను కేవలం ఆనందంతో జరుపుకోవడమే కాదు, ఈ పండుగలో మనం తినేటువంటి పిండి వంటలు కానీ, మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మనకి ఆ కాలంలో ఉండేటువంటి చలి నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంటే దీని అర్థం ఈ పండుగ కేవలం సంస్కృతి సాంప్రదాయాలే కాదు, ఆయుర ఆరోగ్యాలతో మనుషులు ఉండడానికి, అంటే ఆరోగ్య సూత్రాలకు మేళవింపు ఈ పండుగ అని మనం చెప్పవచ్చు. మరి ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను పరిపూర్ణం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.